హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఈటీవీలో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న రెడ్ శాండల్వుడ్ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ డ్రామా జోనర్లో వచ్చిన మూవీ అనమాట. స్టోరీలోకి వెళ్తేనే వచ్చి హీరో మిడిల్ క్లాస్ లైఫ్ అర్న్ చేస్తూ ఉంటారు అనమాట. తనకి మనీ చాలా అవసరం అనమాట. మనీ కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ లో జాయిన్ అయ్యాక హీరోకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే వాటి నుండి ఎలా తప్పించుకున్నారు, ఆ స్మగ్లింగ్ గ్యాంగ్ నుంచి హీరో బయటకు ఎలా వచ్చాడు అనేది రిమైనింగ్ కథ. స్టోరీ లైన్ చాలా సింపుల్ అండ్ రొటీన్ గా ఉన్నా సరే ఎగ్జిక్యూషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో అనుకుంటే ఈ చాలా వరకు స్లోగా బోరింగ్ గా డ్రాగ్ చేసిన ఫీలింగ్ వచ్చిన మూవీ చూస్తున్నాను సేపు. నేను ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా బోరింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కానీ క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ కానీ కొంతవరకు బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అలాగే చాలా వరకు సీన్స్ ల్యాగ్ చేసినట్టు అనవసరమైన సీన్స్ అని స్టోరీకి సంబంధం లేకుండా సీన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. హీరో మిడిల్ క్లాస్ లైఫ్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ రిలేటబుల్గా ఉంటాయి అనమాట. అక్కడ వచ్చే సీన్స్ కొంతవరకు మనం కనెక్ట్ అవుతాం. అలాగే ఇది రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసిన మూవీ అనమాట. మూవీ చాలా వరకు బోరింగ్గా అలాగే విజువల్గా కూడా బాగాలేడు. డబ్బింగ్ కూడా అంత సూటబుల్గా లేదనమాట. ఏదో షార్ట్ ఫిల్మ్ చూస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చిన మూవీ చూస్తున్నప్పుడు అయితే మాత్రం ఇది ఒక టైం వేస్ట్ మూవీ. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1/5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.